ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను రోహిత్. సంక్రాంతికి అందరూ ఊళ్ళకి వెళ్ళి సంబరాలు చేసుకున్నారు. సంక్రాంతి అంటేనే మనకి కోడి పందాలు, హరిదాస్ కీర్తనలు, పిండి వంటలు, ఎడ్ల పందాలు ఇవన్నీ. అయితే ఇంకొకటి కూడా ఉంటుంది. సంక్రాంతి అంటేనే మనకి సినిమాల పండుగ. సంక్రాంతిని బేస్ చేసుకుని వరుసగా సినిమాలు వస్తుంటాయి. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు సంక్రాంతిని బేస్ చేసుకుని కొత్త సినిమాలు రిలీజ్ చేస్తారు. సంక్రాంతికి మనం సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఒకటి, ఆ పండుగను జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమాలకు వెళ్ళడం ఇంకొకటి. తెలుగువారు సంక్రాంతి సంబరాలను జరుపుకుంటూ సినిమాలకు వెళుతూ ఉంటుంటారు. అందుకే సంక్రాంతికి సినిమాలకి అవినాభావ సంబంధం ఉంటుంది, విడదీయరాని సంబంధం ఉంటుంది. మరి ఈ సంక్రాంతికి 5 సినిమాలు వచ్చాయి. ఈ సంక్రాంతికి 5 సినిమాలు వచ్చాయి. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎన్ని సినిమాలు చూశారు? ఈ 5 సినిమాలు సరదాగా మాట్లాడుకుందాం ఈ బులెటిన్లో. సంక్రాంతి పండుగను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ సంక్రాంతికి 5 సినిమాలు వచ్చాయి. 5 సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. సరదాగా మాట్లాడుకుందాం. ఒకవేళ ఎక్కువ మంది రియాక్ట్ అయితే కాల్స్ కూడా తీసుకుంటాను. సో నేను మీరు పెట్టే కామెంట్స్ అన్నీ కూడా చదివి వినిపిస్తాను. ఎందుకంటే అసలు ఈ సంక్రాంతికి అసలైన పందెంకోడి ఎవరు? సంక్రాంతి అనగానే మనం పిండి వంటలు ఇవన్నీ బాగా ఒక ఎత్తు అయితే పందెంకోడి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఏ కోడి పందాన్ని గెలిచింది అని, ఆ కోడి యజమాని ఎవరు అని. అలాగే ఈ సంక్రాంతికి వచ్చిన పందెంకోడి సినిమా ఎవరు, ఆ హీరో ఎవరు, మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? 5 సినిమాలు వచ్చాయి ఈ సంక్రాంతికి. మనశంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, రాజాసాబ్, BMW, భర్త మహాశైలకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమమురారి, ఈ 5 సినిమాలు వచ్చాయి. ఈ 5 సినిమాల్లో ఏ సినిమా భారీగా హిట్ కొట్టింది? మా దగ్గర కూడా ఒక రేటింగ్ ఉంది. ఆ రేటింగ్ ప్రకారం నేను కూడా మాట్లాడతాను. అండ్ మీరు కూడా ఒక రేటింగ్ ఇవ్వండి. నేను 5 సినిమాలు చెప్తున్నాను. 5 సినిమాల్లో, విడుదలైన 5 సినిమాల్లో రాజాసాబ్ ఫస్ట్ జనవరి 9వ తారీఖున రిలీజ్ అయింది. ఫస్ట్ సంక్రాంతి బరిలో రాజాసాబ్ ఫస్ట్ రిలీజ్ అయింది. ఆ తర్వాత 12వ తారీఖున మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. 13వ తారీఖున భర్త మహాశైలకు విజ్ఞప్తి, రవితేజ నటించిన BMW భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ అయింది. 14వ తారీఖున 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నారీ నారీ నడుమమురారి శర్వానంద్ నటించిన సినిమా, అలాగే నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, ఈ 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి మీరు ఏ ఆర్డర్ ఇస్తారు? మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? మీకు చాలామందికి 5 సినిమాలు గుర్తుండకపోతే మీకు నచ్చిన సినిమా ఏంటి, మీరు చూసిన సినిమా ఏంటి, మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా 5 సినిమాల గురించి మీకు తెలుసుంటే, తెలిసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆర్డర్లో పెట్టండి. ఏ సినిమా ఫస్ట్ భారీగా హిట్ కొట్టింది, అందులో మీకు నచ్చిన సన్నివేశం ఏంటో కూడా మీరు రాయొచ్చు. లేదు అంటే ఎక్కువ మంది రియాక్ట్ అయితే నేను కాల్స్ తీసుకుంటాను కాబట్టి మనం కాల్స్లో మాట్లాడదాం. సో మీ రియాక్షన్ బట్టే నేను కాల్స్ తీసుకోవాలా, కేవలం మెసేజెస్ చదవాలా అనేది డిసైడ్ చేసుకుంటాను. సో ఈ సినిమాకి వసూలు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈలోపు మన వసూలు గురించి మాట్లాడితే సంక్రాంతికి విడుదలైన 5 సినిమాల్లో 3 సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. 3 సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అది మనశంకర వరప్రసాద్ గారు, 2 భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఆ తర్వాత నారీ నారీ నడుమమురారి అనగనగా ఒక రాజు, ఆ తర్వాత రాజాసాబ్. ఈ విధంగా ఆర్డర్ ఉంది. ఎక్కువగా ఫ్యామిలీ వర్గాలన్నింటినీ కూడా ఆకట్టుకున్న సినిమా ఏంటి అంటే మనశంకర వరప్రసాద్. అందరూ అన్ని వర్గాల ఆడియన్స్ని ఆకట్టుకున్న సినిమా మనశంకర వరప్రసాద్. ఇక నవీన్ పోలిశెట్టి నటించిన సినిమా అనగనగా ఒక రాజు. ఫ్యాన్స్కి మంచి వినోదాన్ని పంచింది శర్వానంద్ సినిమా కూడా. ఇక కామెడీ, టైమింగ్, వింటేజ్ లుక్, మ్యూజిక్తో అభిమానులను ఎంటర్టైన్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. విడుదలైన 4 రోజుల్లోనే 200 కోట్ల రూపాయలు ఈ సినిమా వసూలు చేసింది. మరోవైపు తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన నవీన్ పోలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు
41 కోట్ల రూపాయలు వసూలు చేసింది 2 రోజుల్లోనే. చాలా చిన్న బడ్జెట్తో తీశారు. మరోవైపు నారీ నారీ నడుమం రారి, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమం రారి చాలా స్లో పాయిజన్లా ప్రేక్షకులను ఆకట్టుకుంది, అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. కలెక్షన్స్ ఇంకా అధికారికంగా మాత్రం ఈ చిత్ర యూనిట్ ప్రకటించలేదు. ఇక రాజాసాబ్ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నా కానీ నెక్స్ట్ సెకండ్ డే నుంచి కలెక్షన్స్ పడిపోయాయి. ఓపెనింగ్లో వసూల్స్ రాబట్టినప్పటికీ ఫస్ట్ వీక్లో రాజాసాబ్ కలెక్షన్స్ డేలా పడిపోయాయి. వారం రోజుల్లో 238 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఇక మాస్ మహారాజ్ రవితేజ ఫీడ్స్ ఈ సంక్రాంతికి వర్కౌట్ కాలేదు. సంక్రాంతిలో హీరోగా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత శర్వానంద్, నవీన్ పోలిశెట్టి, ఈ 3 సినిమాలు. సో ఫస్ట్ ర్యాంక్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు. సెకండ్ ర్యాంక్ ఇవ్వాల్సింది అనగనగా ఒకరాజు, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు సినిమా. ఇక 3వ ర్యాంక్ నారీ నారీ నడుమం రారి, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమం రారి. 4వ ర్యాంక్ మాత్రం రవితేజ, BMW భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇక మనం ఇచ్చే 5వ ర్యాంక్ చివరి ర్యాంక్ రాజాసాబ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. డైరెక్టర్ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశారు, సరిగా అర్థం కానవలేదు సినిమా అంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. మేము ఒక పోల్ కూడా పెట్టాం, సంక్రాంతి పందెం కోడి ఎవరు, మనశంకర వరప్రసాద్, అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమం రారి, రాజాసాబ్. మీ ఓటు ఎవరికి చేస్తారు, మీరు ఓట్ చేయండి. ఇప్పటివరకు వచ్చిన ఓట్లలో మనశంకర వరప్రసాద్కి 67% ఓట్లు వచ్చాయి, అనగనగా ఒకరాజుకి ఇంకా ఎవరు ఓట్ చేయలేదు, రాజాసాబ్కి 33%. ఓకే, రాజాసాబ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఈ బులెటిన్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు ఒకరు కమెంట్ చేశారు, TRP1F సంక్రాంతి విన్నర్ చిరు అని ఒకరు కమెంట్ చేశారు. అలాగే పద్మ కమెంట్ చేశారు, మనశంకర వరప్రసాద్ అని పద్మ కమెంట్ చేశారు. TRP కూడా శంకర వరప్రసాద్ అంటూ చిరంజీవి సినిమాని కమెంట్ చేశారు. సో ఇక్కడ ఓటింగ్లో మనం చూస్తే మనశంకర వరప్రసాద్కి 50% ఓట్లు వచ్చాయి, అనగనగా ఒకరాజుకి 25, రాజాసాబ్కి 25. సో ఫస్ట్ ప్లేస్లో మనశంకర వరప్రసాద్. మేము ఇచ్చింది కూడా అదే, బిగ్ టీవీ ఇచ్చిన రేటింగ్లో కూడా అదే. 5 సినిమాల్లో ఫస్ట్ రేటింగ్ మనశంకర వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్కి. అలాగే సెకండ్ రేటింగ్ అనగనగా ఒకరాజుకి ఇచ్చాం. ఇక్కడ కూడా ఓటింగ్లో కూడా మీరు తెలుగు ప్రేక్షకులు అక్కడ ఆ రేటింగ్ ఇచ్చారు. ఇక 3వ ప్లేస్ నారీ నారీ నడుమం రారికి ఇచ్చాం. 4వ ప్లేస్ BMW భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇచ్చాం. 5వ ప్లేస్ రాజాసాబ్కి ఇచ్చాం. సో ఇక్కడ మాత్రం నారీ నారీ నడుమం రారికి ఇంకా ఎవరు ఓపెన్ చేయలేదు. సో మీరు ఎక్కువ కామెంట్స్ చేస్తే నేను కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను. సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేశారు, సినిమాలో ఏ సినిమా నచ్చింది, ఆ సినిమాలో మీకు ఏ సన్నివేశం నచ్చిందో కూడా మీరు మాకు కాల్ చేసి చెప్పే అవకాశాన్ని ఇస్తాను. సో మీ రెస్పాన్స్ని బట్టి ఈలోపు నేను ఒకసారి మా ప్రతినిధి శ్రీపాల్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి మీకు నచ్చిన సినిమా గురించి. 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రాజాసాబ్ మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, కానీ డైరెక్టర్ మారుతి ఉసూరు అనిపించాడు సినిమాని. అఫీషియల్ డేటా కలెక్షన్స్కి సంబంధించి అఫీషియల్ డేటా వచ్చింది. అఫీషియల్ డేటాను కూడా నేను మీకు వినిపిస్తాను. ఈలోపు నాగేంద్ర కమెంట్ చేశారు, చిరు. వచ్చిన కమెంట్స్ అన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ అనే కమెంట్స్ వస్తున్నాయి. నాగేంద్ర 2 సార్లు కమెంట్ చేశారు మనశంకర వరప్రసాద్ అని, చిరు. పద్మ కమెంట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి అని, TRP కమెంట్ చేశారు మెగాస్టార్ అని, నాగేంద్ర కమెంట్ చేశారు చిరంజీవి అని. సో వచ్చిన కమెంట్స్ అన్నీ కూడా చిరంజీవి అని కమెంట్ చేశారు. సో మీరు కూడా రేటింగ్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఈ 3 సినిమాల్లో దేనికి ఏ రేటింగ్ ఇస్తారు అనేది చూడండి ఒకసారి. ఇదిగో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో రాజాసాబ్ 238 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అవి. ఇది అధికారికంగా సినిమా యూనిట్ ఇచ్చిన రిలీజ్ చేసినటువంటి కలెక్షన్స్ అవి. రాజాసాబ్ సినిమా 238 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ 190 కోట్ల రూపాయలు వసూలు చేసింది. శర్వానంద్ నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు 41 కోట్ల రూపాయలు, 41.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక
మిగిలిన సినిమాలు వసూలు చేయలేదు. మీకు వసూలు గురించి డేటా ఇవ్వలేదు. ఈ 3 సినిమాలు మాత్రం 3 చిత్ర యూనిట్లు మాత్రం తమ వసూళ్లను అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన 2 సినిమాలు వసూళ్లను ప్రకటించలేదు. సో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇప్పటివరకు రాజాసాబ్. కానీ రాజాసాబ్ ఒక 4 రోజులు ముందుగానే రిలీజ్ అయింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి రేసులో #1 సినిమాగా దూసుకుపోతున్నది మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్. ఆ తర్వాత అనగనగా ఒకరాజు నవీన్ పోల్సెట్ నటించిన అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమం రారి కూడా మంచి వసూలు సాధిస్తుంది, హిట్ టాక్ వస్తుంది. BMW రవితేజ నటించిన BMW 4వ ప్లేస్లో ఉంది. మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీపాల్, సంక్రాంతికి కోడి పందాలు ఎంత క్రేజో, సంక్రాంతికి సినిమాలు కూడా అంతే క్రేజ్. సంక్రాంతిని బేస్ చేసుకునే సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే ఈసారి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 5 సినిమాల కలెక్షన్స్ ఏ విధంగా ఉంది, ఆర్డర్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు? అసలు ఈ సంక్రాంతి రేసులో సినిమాల పందెం కోడి ఎవరు? రోహిత్, ఈ సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే అసలైన యుద్ధం జరుగుతుందని చెప్పవచ్చు. ఒకవైపు మెగాస్టార్ మ్యాజిక్, మరోవైపు గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రభంజనం, వీటితో పాటు కామెడీ కింగ్ నవీన్ పోలిశెట్టి, మాస్ రాజా రవితేజ, క్లాస్ హీరో శర్వానంద్, ఇలా 5 హీరోలు అయితే బరిలో నిలిచారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే థియేటర్ల దగ్గర నిన్న సాయంత్రం వరకు అయితే ఒక అద్భుతమైన కలెక్షన్ల వర్షం కురిపించిందని చెప్పవచ్చు. అయితే ఈ సంక్రాంతి విన్నర్ అనే అయితే విషయాలు అయితే బాక్స్ ఆఫీస్ లోనైతే చెప్పవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు కలెక్షన్ల సునామీ అయితే సృష్టిస్తుంది. ఇది మహిళలు ఫ్యామిలీస్ తో వెళ్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పాలి అంటే వెంకటేష్ ఉండడంతో కూడా, ఎందుకంటే 5 రోజుల్లో 200+ అంటే 200 కోట్ల ప్లస్ స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మెప్పించిందని చెప్పవచ్చు. అయితే ఇకపోతే ఈ రాజాసాబ్ మొదటి వారం పూర్తి చేసుకొని 238 కోట్ల గ్రాస్తోనైతే మాస్ స్టామినా చూపిస్తుంది. ఇది అఫీషియల్ గా ఇది ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడక్షన్స్ వాళ్ళు మాత్రమే ఇది ప్రమోషన్ పబ్లిష్ చేసిన కలెక్షన్స్ అని చెప్పవచ్చు. అయితే ఇకపోతే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా కేవలం 2 రోజుల్లోనే 41 కోట్లు రాబట్టి అద్భుతమైన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే సాధిస్తుందని చెప్పవచ్చు. అయితే ఎందుకంటే ఈ ప్రభాస్ అయితే ఎందుకంటే ఒక మిక్స్డ్ టాక్ అని చెప్పవచ్చు. ప్రభాస్ ఆ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చేసింది. ఆ మిక్స్డ్ టాక్ తర్వాత కూడా ఎందుకంటే కలెక్షన్లు, ఎందుకంటే ప్రభాస్ కున్న స్టామినా వరల్డ్ వైడ్ ఇతర లాంగ్వేజ్ తో సహా రిలీజ్ చేసినప్పటికీ అది రిలీజ్ అయినది అద్భుతమైన కలెక్షన్లు అయితే చెప్పవచ్చు. అయితే ది రాజాసాబ్ ఎందుకంటే 238 కోట్లు ఒక వారానికి భారీ ఓపెనింగ్స్, కానీ మిక్స్డ్ రివ్యూస్, యావరేజ్ టాక్ తో స్థిరపడినట్టు తెలుస్తుంది. అయితే మనశంకర వరప్రసాద్ గారు 200 కోట్లు ప్లస్ 5 రోజుల్లో బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి 41.2 కోట్లు 2 రోజుల్లోనే సూపర్ హిట్స్ అయితే టాక్ సొంతం చేసుకుంది. అయితే భక్త మహాశైలకు విజ్ఞప్తి అయితే రవితేజ 12 కోట్లు ప్లస్ 4 రోజులకి ఓపెనింగ్స్ బాగున్నాయి, కానీ మిక్స్డ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఇకపోతే నారీ నారీ నడుమపురారి చివరిలో రిలీజ్ అయినప్పటికీ 8 కోట్లు ప్లస్ 3 రోజుల్లో స్టడీ కలెక్షన్స్ అది పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ థియేటర్స్ పరంగా, రెమ్యూనరేషన్ పరంగా చూస్తే ఎందుకంటే పెద్ద హిట్ అని చెప్పవచ్చు. నారీ నారీ నడుమపురారి కూడా చాలా తక్కువ థియేటర్ లో రిలీజ్ అయ్యి ప్రతి థియేటర్ లో అంటే ఆడియన్స్ ఎందుకంటే 100% ఫిల్లింగ్ అయితే ఉంది. మిగతా సినిమాలకైతే 70-80%, 90% ఉండడంతో కూడా సొంతం చేసుకున్నప్పటికీ మనశంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారు అయితే మొదటి ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాత అనగనగా ఒక రాజు, ఆ తర్వాత నారీ నారీ నడుమురారి, తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఆ తర్వాత రాజాసాబ్ అని చెప్పుకోవచ్చు. అయితే మెగాస్టార్ హవా అయితే ఎందుకంటే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ రప్పించడంలో అయితే సక్సెస్ అయింది. 5వ రోజు కూడా ఈ సినిమా 18.5 కోట్లు నెట్ వసూలు చేసినట్టయితే తన పట్టు అయితే నిలుపుకోవడం జరిగింది. అయితే నవీన్ పోలిశెట్టి కూడా ఎందుకంటే అనగనగా ఒక రాజు సినిమా 2 రోజుల్లోనే 41 కోట్లు సాధించి నిర్మాతలకైతే భారీ లాభాలను తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. ఇది సినిమా రిలీజ్ కు ముందే నెట్ఫ్లిక్స్ కి ప్లస్ శాటిలైట్ కి అన్ని డిజిటల్ బిజినెస్ పూర్తి చేసుకుని చాలా మంచి, ఎందుకంటే ఈ సంవత్సరం డబ్బు పరంగా చూస్తే నవీన్ పోలిశెట్టి సినిమా డబ్బు పరంగా, బిజినెస్ పరంగా, అన్ని పరంగా ముందులో ఉంది. శర్వానంద్ అండ్ రవితేజ సినిమాలు కూడా ఎందుకంటే క్లీన్ కామెడీతోని ఫ్యామిలీస్ కి చేరువవుతుందో కూడా రవితేజ సినిమా మాస్ ఆడియన్స్ కూడా తనపై ఆశలు పెట్టుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో ఎందుకంటే ప్రస్తుతానికి థియేటర్ల దగ్గర కూడా ఈ రోజు అంటే నిన్నటి వరకు కనుమ కాబట్టి క్రౌడ్ చాలా ఉంది. కానీ ఈ రోజు పరిస్థితి, ఈ రోజు రేపు కూడా, ఈ రోజు హాలిడే రేపు హాలిడే కాబట్టి ఖచ్చితంగా ఈ ఆదివారం వరకు అయితే ఇలాగే కలెక్షన్లు అయితే కొనసాగుతుంది. ఈ కలెక్షన్లు కొనసాగిన తర్వాత సోమవారం రోజు అసలైన రిపోర్ట్లు బయటకు వచ్చేసి ఎంత కలెక్ట్ చేసింది, ఏ సినిమా లాంగ్ రన్ లో ఉంటుందని కూడా సోమవారం నుంచి తెలుస్తుంది. రోహిత్, సో శ్రీపాల్, ఇప్పటి వరకు అంటే పందెంకోడి మనశంకర వరప్రసాద్ గారు అంతేనా?
ఆ ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ గారే ఈ పందెం కోటలో, ఎందుకంటే నిన్న ఎక్కడ చూసినా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఫుల్ ర్యాంప్ అంటే ఎందుకంటే గట్టిగా, ఎందుకంటే హౌస్ఫుల్ కలెక్షన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ స్టార్ట్ అయ్యారు. నిన్న కనుమ కాబట్టి ఫ్యామిలీస్ అందరికీ ఈ పండుగ వాతావరణం నుంచి పక్కకు వచ్చేసి చుట్టాలు కూడా ఇంటికి వచ్చడంతో అందరూ కలిసి సినిమాకి వెళ్ళాలనుకున్నప్పటికీ అక్కడ పెద్ద స్టార్ హీరోలు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ వెంకటేష్ మరియు చిరంజీవి గారు ఉన్నారు. ఆ వీళ్ళతో పాటు కామెడీ కింగ్ అని చెప్పుకోవచ్చు డైరెక్టర్ గా అనిల్ రావిపూడి గారి సినిమా కాబట్టి తనకు కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఖచ్చితంగా ఈ సినిమాలు ఈ మిగతా సినిమాల కంటే ఆ సినిమానే ముందుగా చూద్దామనే ఒక ఆలోచన అయితే ఫ్యామిలీస్ లో ఉంటుంది. ఖచ్చితంగా ఆ సినిమా చూసిన తర్వాతనే చాయిస్ వేరే సినిమా అవుతుంది అందరికి. అందువల్ల ఎందుకంటే చాలా బ్లాక్ బస్టర్ కలెక్షన్లు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో రిపీటెడ్ ఆడియన్స్ మనశంకర వరప్రసాద్కే ఉంటున్నారా? ఇప్పటి వరకు మిగిలిన రాజాసాబ్కి ఈ 5 సినిమాల్లో రాజాసాబ్ 5వ ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ప్లేస్ మనశంకర వరప్రసాద్ గారు, 2వ ప్లేస్లో మనకు కనిపిస్తున్నది అనగనగా ఒక రాజు, 3వ ప్లేస్లో కనిపిస్తున్నది నారీ నారీ నడుమం రారి, 4 BMW, 5 రాజాసాబ్. సో రిపీటెడ్ ఆడియన్స్ ఇక్కడ మనశంకర వరప్రసాద్కి ఎక్కువగానే ఉంటున్నారా? అంటే రిపీటెడ్ ఆడియన్స్ మనశంకర వరప్రసాద్, ఎందుకంటే ఇద్దరికి పెద్ద ఫ్యాన్ బేస్. అంటే మెగాస్టార్ వాళ్ళు తెలుగు అనేవాడు, మెగాస్టార్ అనే వాళ్ళు తెలియకుండా ఉండలేరు కాబట్టి ఖచ్చితంగా అతనికి రిటర్న్ ఆడియన్స్ వస్తుంటారు. ఎందుకంటే ఆ తర్వాత కూడా, ఎందుకంటే మామూలుగా అన్ని సినిమాలు కూడా ఉన్నాయి, కానీ అన్ని సినిమాలు చూసిన తర్వాత కూడా చిరంజీవి గారి సినిమా కూడా చూడడానికి కూడా ఉత్సాహంగా ఉంటారు. కానీ నిన్న జరిగిన ఈ ప్రెస్ మీట్స్ కావచ్చు, నిన్న జరిగిన టాక్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ లాంగ్ రన్ లో మాత్రం ఇది శర్వానంద్ సినిమా ఉంటుంది, చిరంజీవి సినిమా ఉంటుంది, ఈ రెండే నిలబడతాయి, మిగతా అన్ని పక్కకు తప్పుకుంటాయని చెప్పేసి కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. కానీ లాంగ్ రన్ లో ఈ 2 సినిమాలే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. రోహిత్. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. మొత్తానికి సంక్రాంతి బరిలో ఈసారి 5 సినిమాలు నిలిచాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. 2వ ప్లేస్లో అనగనగా ఒక రాజు సినిమా ఉంది. 3వ ప్లేస్లో నారీ నారీ నడుమం రారి, 4వ ప్లేస్లో BMW రవితేజ నటించిన సినిమా, రాజాసాబ్ ప్రభాస్ నటించిన సినిమా 5వ ప్లేస్లో ఉంది. సో ఒకసారి కమెంట్స్ కూడా చూసాను. SD కమెంట్ చేశారు, ప్రభాస్ అని కమెంట్ చేశారు. సో మీరు ఎన్నిసార్లు చూశారు, మనశంకర వరప్రసాద్ సినిమా ఎన్నిసార్లు చూశారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే రాజాసాబ్ సినిమా నారీ నారీ నడుమం రారి, అనగనగా ఒక రాజు మీరు ఎన్నిసార్లు చూసారో కమెంట్ చేయండి. రాజాసాబ్కి 25% ఓట్లు వచ్చాయి, అనగనగా ఒక రాజు సినిమాకి 25% ఓట్లు వచ్చాయి, మనశంకర వరప్రసాద్కి 50% ఓట్లు వచ్చాయి ఇప్పటివరకు. అయితే సంక్రాంతి బరిలో ఈ సంక్రాంతి బరిలో టాప్ సినిమా మనశంకర వరప్రసాద్. మీరు కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీ మనశంకర వరప్రసాద్ టీమ్ అనిల్ రావుపూడి టీం ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కూడా నేను మీకు కొన్ని చూపిస్తాను. సో మీరు కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ ఎన్నిసార్లు చూశారు మనశంకర వరప్రసాద్ సినిమా, ఎన్నిసార్లు చూశారు టాప్ ప్లేస్లో ఉన్న సినిమా, అలాగే మిగిలిన సినిమాలు కూడా ఎన్నిసార్లు చూశారు. ఈ సంక్రాంతి బరిలో పందెం కోడి మనశంకర వరప్రసాద్ అని ఎందుకు అనుకుంటున్నారు, మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి మీరు కమెంట్ చేయండి. ఓటింగ్లో కూడా పాల్గొండి.